ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక కట్టుకథ అల్లడం ద్వారా ఎలాంటి ఆధారాలు లేకుండానే లిక్కర్ కుంభకోణాన్ని సృష్టించింది. ప్రతిపక్ష నేతకు అండగా ఉన్నవారిని, ప్రభుత్వం తప్పుల్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెట్టి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అరెస్ట్ అయిన వారికి బెయిల్ రాకుండా అడ్డంకులు సృష్టిస్తూ వేధిస్తున్నారు. తమ తప్పేమీ లేదని పదే పదే కోర్టులో చెప్పుకున్నా ఫలితం లేకుండా పోతోంది. లిక్కర్ అక్రమ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదనపై ప్రత్యేక కథనం. 6 నెలలైనా ఒక్క ఆధారము దొరకలేదు. ఎంతో పారదర్శకంగా సాగిన లిక్కర్ వ్యవహారంలో కుంభకోణం అంటూ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నేతల్ని, పలువురు మాజీ అధికారులను అక్రమంగా అరెస్టు చేస్తూ కూటమి సర్కార్ 6 నెలల నుంచి పైశాచిక ఆనందం పొందుతోంది. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతున్నారన్న కక్షతో ముఖ్య నేతలను టార్గెట్ చేస్తోంది. అరెస్టు చేసి జైళ్లు, కోర్టుల చుట్టూ తిప్పుతోంది. ఈ క్రమంలోనే లిక్కర్ అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు జూన్ 18వ తేదీన అరెస్టు చేశారు. అప్పటి నుంచి చెవిరెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటూ కూటమి సర్కార్ వేధిస్తోంది. దర్యాప్తులో ఎక్కడా మద్యం కుంభకోణం జరిగినట్లు ఆధారాలు లేకపోయినా కట్టుకథలు వల్లి సిట్ అధికారులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఛార్జ్షీట్లో కేసు పురోగతికి సంబంధించి ఎలాంటి ఆధారాలను పొందపరచలేకపోయినా బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. కోర్టులో హాజరుపరిచిన ప్రతిసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన గోడును న్యాయమూర్తికి వెల్లడించుకుంటూనే ఉన్నారు. తమ కుటుంబంలో 2 వ్యక్తులు మద్యానికి బానిసలై ప్రాణాలు కోల్పోయారని, అందుకే తాను జీవితంలో ఎప్పుడూ మద్యం జోలికి వెళ్లలేదని, అలాంటి తనకు మద్యం వ్యాపారంతో లింకులు పెడుతూ అరెస్టు చేయటం అన్యాయమని కోర్టులో తన వాదనను బలంగా వినిపిస్తున్నారు. కానీ న్యాయస్థానంలో చెవిరెడ్డి ఆవేదనకు న్యాయం జరగకపోవడంతో మరోమారు వాస్తవాలను ఓ బహిరంగ లేఖ ద్వారా అటు న్యాయస్థానానికి, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తన ఆస్తులను అటాచ్ చేయాలంటూ దుర్మార్గంగా ఆదేశాలు చేయటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. 1996 నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు. మద్యంతో ఎలాంటి సంబంధం లేకపోయినా సిట్ అధికారులు అరెస్టు చేయటంపై చెవిరెడ్డి పదే పదే తన మనోవేదనను వెలిబుచ్చుతూనే ఉన్నారు. చెవిరెడ్డి తండ్రి, సోదరుడు మద్యానికి బానిసలై అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో తన తల్లి పడిన వేదనను చూసిన చెవిరెడ్డి జీవితంలో మద్యం జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే మద్యం వ్యాపారం వైపు గాని, మద్యం ద్వారా వచ్చే ఆదాయం వైపు గాని చెవిరెడ్డి ఆలోచనలు చేయలేదు. కానీ మద్యం అక్రమ కేసులో ఇరికించి సిట్ అరెస్టు చేయటమే కాకుండా తాజాగా చెవిరెడ్డి ఆస్తులను అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్యం ద్వారా 2019 నుంచి 2024 మధ్య 60 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారంటూ సిట్ పేర్కొనడం పట్ల చెవిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాత ముత్తాతల కాలం నాటి నుంచి తాము నివాసం ఉంటున్న ఇల్లును జప్తు చేయడంతో పాటు తమ గ్రామంలో ఉన్న 2 ఎకరాల స్థలం విలువను 35 కోట్లుగా చూపి వాటిని జప్తు చేయాలనుకోవటం అన్యాయం అంటూ న్యాయమూర్తి ఎదుట చెవిరెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కోర్టు బయట కూడా చెప్పారు. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నాను. మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తున్నాను, ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను వేస్ట్ కోర్టులో కూడా, నిండు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. తమకున్న మొత్తం ఆస్తుల విలువ 8 కోట్లు ఉంటుందని, వాటిని 60 కోట్ల మార్కెట్ విలువగా చూపించి జప్తు చేయాలనుకోవటం దారుణమన్నారు. ఆ 8 కోట్లు ఇస్తే మనస్ఫూర్తిగా తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేస్తామని కోర్టుకు తెలిపారు. కేవలం ప్రతిపక్షంలో యాక్టివ్గా ఉంటున్నామన్న కక్షతో ప్రభుత్వంతో పాటు అధికారులు తమను టార్గెట్ చేయటం బాధాకరమన్నారు. ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు తనను జైల్లో ఉంచాలనుకుంటే అంతకాలం జైల్లో ఉండేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, కోర్టులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.